హాయ్ ఫ్రెండ్స్, శోభితా ధూళిపాల ప్రధాన పాత్ర పోషించిన చీకట్లో సినిమా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రేమ కావాలి హీరోయిన్ ఈషా చావ్లా, పాత సినిమా హీరో సురేష్ ఆమెని ప్రధాన పాత్రలు పోషించడం విశేషం. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సంధ్య నెల్లూరి క్రైమ్ మీద పోడ్కాస్టులు చేస్తూ ఉంటుంది. అయితే ఆమె ఫ్రెండ్ బాబీ దారుణంగా మర్డర్ చేయబడుతుంది. ఆ మర్డర్ చేసిన హంతకుణ్ణి, చీకట్లో మాత్రమే మర్డర్ చేస్తున్న ఆ హంతకుణ్ణి కనుక్కోవడం కోసం ఆమె ఎన్నో ఊర్లు తిరుగుతుంది. ఆ హంతకుడు చేసిన ప్యాటర్న్లోనే పాతకాలంలో హత్యలు జరిగాయని తెలుసుకుంటుంది. ఆ తర్వాత కథ ఏమైంది, ఆ హంతకుడు ఎవరు తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఈ సినిమాలో శోభితకి పేరుగా 35 సినిమాలో హీరో నటించడం విశేషం. అతని పాత్ర పెద్దగా ఏమి ఉండదు. జస్ట్ కాఫీలు అందించడానికి, లాడ్జీలు బుక్ చేయడానికి, కార్లు నడపడానికి తప్ప పెద్దగా అతను చేసిందే ఉండదు. ఈషా చావ్లా కొంతలో కొంత పర్ఫార్మెన్స్ చేయడానికి చిన్న స్కోప్ ఉన్న పాత్రే. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఆ పాత్ర ఫస్ట్లో హీరోయిన్ అంటే ఏదో వేస్ట్ ఫెలో అన్నట్టు చూసి తర్వాత సడన్గా మారిపోతుంది. ఇక సురేష్ పాత్ర 2 షేడ్లు ఉన్నా సరే ఆ పాత్రను యూజ్ చేసుకొని మంచి ట్విస్టులు చూపించవచ్చు. కానీ అలాంటివి సృష్టించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. శోభితా ధూళిపాల 1-2 ఎక్స్ప్రెషన్స్కే పరిమితమై పాత్రను అలా నెట్టుకొచ్చేసింది. ఇంట్రెస్ట్తో నటించినట్లు ఎక్కడా కనపడలేదు ఆవిడ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. కలర్ కరెక్షన్ సినిమాకున్న డార్క్ టోన్కి తగ్గట్టు లేదు. అయితే దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే కథ సినిమాని నిలబెట్టింది. క్లైమాక్స్ వరకు మెయిన్ విలన్ ఎవరో తెలియకుండా బాగా చూపించారు. ఆ మెయిన్ విలన్ తెలిసాక, అతను ఫ్లాష్ బ్యాక్ వచ్చాక, ఈ ఫ్లాష్ బ్యాక్ని మనం కమల్ హాసన్ సినిమాల్లో ఆల్రెడీ చూసాం కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. అయినా పర్లేదు, ఖచ్చితంగా ఈ థ్రిల్లర్ చూసిన అందరినీ ఆకట్టుకుంటుంది. అసభ్యకర సన్నివేశాలు ఇరికించే అవకాశం ఉన్న దర్శకుడు అలాంటివి చేయకుండా చక్కగా డీసెంట్గా తీశాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అయితే చిన్నపిల్లలకు చూపించకపోవడం మంచిది. డైలాగ్స్ పర్వాలేదు. అక్కడక్కడ ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అవడం వల్ల లేడీస్ గురించి గొప్పగా చెప్పే విశేషాలు, లేడీస్ సప్రెస్ అవుతున్నారంటూ ఇంకెన్నిసార్లు చెప్పింది వినాలి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చే సన్నివేశాలు చూపించారు. కానీ ప్రస్తుతానికి అలా లేరు లేడీసు. ఈ సినిమా మూవీ మేకర్స్ ఎప్పుడు తెలుసుకుంటారో అర్థం కాదు. అయితే అక్కడక్కడ కొన్ని అనవసర సన్నివేశాలు వస్తాయి. ఉదాహరణకి హీరోయిన్ లవర్తో వచ్చే సన్నివేశాలన్నీ అనవసరంగా డ్రాగ్ చేసిన సన్నివేశాల్లో ఉంటాయి. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది సినిమాకి బాగా కలిసి వస్తుంది కూడా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?